Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్దాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్దాద్ గారి ద్వారా మనం అద్భుతమైన ఆత్మ విజ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. మరి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే అంశాలు, మనిషి భగవంతుని యొక్క స్వరూపమే. భగవంతుడు తనతో ఏకతతో సాధించిన తనలోని దివ్యత్వాన్ని, భగవంతుడి తోటి తన ఏకతను తెలుసుకోవడం, దాని నుంచి విభజన అయిపోయాడు. ఈ విభజన చాలా సుదీర్ఘంగా, పంచాంగాల్లో చెప్పినట్టుగా సుదీర్ఘంగా కాదు. కానీ మరి అలా విభజించిన వాడు రెండు విరుద్ధ స్వభావాలుగా ఎలా మారిపోయాడు, అలాగే మనకి ఒక స్త్రీ పురుషులుగా ఎలా మారారు అనే విషయం మీద కూడా మనం పూర్వం తెలుసుకున్నాం. అంటే ఒక మనిషి తనలో నుంచి తాను వేరుగా, తనలోని భాగమే ఒక స్త్రీ అని విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు మధ్యలో ఎందుకు జోక్యం కలిగించుకోలేదు ఈ ద్వంద్వ విషయంలో? నేను అనేది ఏ విధంగా ఒక భ్రమ. అలాగే సోమరిపోతులు బద్ధకస్తులుగా ఉండి తన నగ్నత్వం దాచుకోవడంలో చింపిరి దుస్తులు ఎలా ధరించారు, ఏదో విచిత్రంగా ఏదో రక్షిస్తుంది అని భావించవద్దు, ఏ కష్టానికి భయపడవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన అవగాహన ఒకటే మీ బాధలన్నింటినీ శాశ్వతంగా ఆనందంగా మార్చి తీరుతుంది. ఆ తర్వాత మరి దేవుడు ఏ విధంగా మనల్ని హక్కున చేర్చుకున్నాడు, అనంతమైన ప్రేమతో కౌగులించుకుని తిన్నగా తన శాశ్వత జీవితంలోకి ఎలా తీసుకువెళ్తాడు అనే అంశాలు ఈరోజు విస్తారంగా తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, విభజన అనేది శిక్ష కాదు. అసలు మనిషి తాను వేరే దైవం వేరే అనే సత్యాన్ని, ఏకత అనేది తనకు తెలియకుండానే విభజన పొందింది. తన గురించి తనకు తెలియని ఏకత విభజనను సృష్టించింది. తను తాను తెలుసుకోలేకపోవటం, తను తాను తెలియకపోవడమే విభజనకు సృష్టించింది. ఇవి లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఆదాం ఈవు అనేటువంటి మాటలు, పదాలు వచ్చిన ఇవి కేవలం సింబాలిక్గా చెప్పిన మాటలే మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఒక స్త్రీ పురుషుడు వేరు కాదు, ఒకే శరీరం నుంచి విభజింపబడ్డారు, విభజన అయింది, తను తాను విభజించుకున్నాడు అనే శక్తి కోసం అనే పాయింట్ మీద అర్ధనారీశ తత్వం అంటే ఏ భాషలో, ఏ ప్రాంతంలో, ఏ కథ సారాంశం ఒకటే. కథ పేర్లు, ఈవెంట్స్ ఏమైనా కానీ. సో మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ విషయం బాగా అవగాహన ఉంది. అందుకోసమే దీంట్లో మనం ముందుకు వెళ్ళిపోదాం. విభజింపబడిన తర్వాత ఆదాము చేసిన మొదటి పని ఏమిటి? క్వశ్చన్ మార్క్. మంచి చెడులు తెలియజేసే జ్ఞానపు
వృక్షపు పండు తిని తన ప్రపంచాన్ని తనకు మాదిరే విభజించడం మొదలెట్టాడు. పూర్వంలా ఏ ఒకటి లేవు, అమాయకంగా అనాసక్తంగా ఏవీ లేవు. మంచిగాను చెడ్డగాను, ఉపయోగకరంగాను, అవకాశం కలిగజేసేవాటిగాను, ఉల్లాసంగాను సంతోషంగా కాకుండా అన్నీ విభజన అయిపోయాయి, అన్నీ కలగొరగంపైపోయాయి. పూర్వం ఒకే రకంగా ఉండేవి, ఇప్పుడు రెండు విరుద్ధ శిబిరాలు అయిపోయాయి, రెండు ఆపోజిట్ అయిపోయాయి. మంచి చెడులు రుచి చూడమని ఈవుని వంచిన సర్పం చురుకుగా అయి అనుభవం పొందమని ప్రేరేపించే విభజన యొక్క ఇక్కడ మంచి చెడులను రుచి చూడమని చెప్పేసి ప్రలోభ పెట్టింది, వంచింది. సర్పం చురుకుగా అయి అనుభవం పొందమని ప్రేరేపించే విభజన యొక్క చురుకైన అనుభవం లేని లోతైన దేవుడి కంఠధ్వని కాదా? క్వశ్చన్ మార్క్. అంటే ఈ విభజనకి కారణం తను తాను దూరమైతే కానీ దగ్గర అవటంలో ఉన్న విలువ తెలియదు. ఆ కంఠధ్వని మొదటగా విని ఆదరించింది ఈవు అవడంలో ఆశ్చర్యం లేదు. ఈవు ఏంటంటే పదును పెట్టే రాయి. తన సహచరునిలో అంతర్గతంగా ఉన్న శక్తుల్ని బహిర్గతం చేయడం కోసం తయారు చేయబడిన సాధనం. అంటే ఒక స్త్రీ యొక్క శక్తి తన తోటి పురుషునిలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న శక్తులను బహిర్గతం చేయడం కోసమే తయారు చేయబడిన సాధనం. మొదటి మానవ కథ ఇది, మొట్టమొదటి మానవ కథ. అది ఏ భాషలో ఏ ప్రాంతంలో చెప్పినా ఇది కథ. మొట్టమొదటి స్త్రీకి ఆకృతి కల్పించడానికి అప్పుడు మీరు ఆగలేదా? ఈడెన్లో చెట్ల మధ్య ఎవరూ చూడకుండా వెళుతూ ఆచూకి తీయడానికి అంతటా వెతికే కన్నులతో, ఉద్విగ్నతతో కొట్టుకునే గుండెతో, పంజరంలోని పక్షిలా ప్రలోభపరుస్తున్న పండును వణికే చేతులతో అందుకోబోతున్న సమయంలో నోరూరుతున్న ఆమెను మీరు ఊహించుకోలేదా? ఆమె చెట్టు నుండి పండు కోసి తన సంతతికి శాశ్వతమైన చేదుని మిగిల్చే తాత్కాలిక మాధుర్యాన్ని చవి చూడడానికి దానిని కొరుకుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా మీరు ఉండలేదా? అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే తన సంతతి, అక్కడి నుంచి సంతతి మొదలయ్యింది, మొదటి మానవుడి దగ్గర నుంచి సంతతి మొదలయ్యింది అని చెప్తారు. అంటే ఇది ఒక కథాంశంగా తీసుకున్న దీంట్లో ఉన్న మర్మం తెలుసుకోవాలి. మనం ఏమవుతుంది, మనం ఏ విధంగా ఉన్నామో విభజన అనే పాయింట్లో నువ్వు వేరే నేను వేరే, నాది మాది అనే పాయింట్లు మొదలైనాయి. నాది మాదిని పట్టుకున్నట్టున్నాము, అందుకే దుఃఖం పాలైపోతున్నాము. అందుకోసమే శాశ్వతమైన చేదుని, సంతతికి శాశ్వతమైన చేదుని మిగిల్చే తాత్కాలిక మాధుర్యం, నేనును పట్టుకోవాల్సింది పోయి, నేను అనే ఏకతను పట్టుకోవాల్సింది పోయి నాది మాదిని పట్టుకోవడం అక్కడే బిగినయింది. వెర్రి ధైర్యంతో ఈవు నిర్లక్ష్యమైన ఆ పని చేయబోయే ముందు కథలో లాగా తర్వాత భగవంతుడు ఆమెకి కనిపించి జరగబోయే దాని పరిణామాన్ని ముందే చెప్తే బాగుండేది. ఇలా చేయటం వల్ల ద్వంద్వాలలో పడిపోతారు అన్న విషయం చెప్తే బాగుండేది. మేము ఇన్ని కష్టాలు పడతామని చెప్తే బాగుండేది, ఎందుకు ఈ ప్రపంచంలోకి తోయబడ్డాము అనేదానికి. మీరు హృదయపూర్వకంగా కోరుకోలేదా? ఆమె చేసిన తర్వాత ఆదామైన తెలివి ధైర్యం కలిగి ఉండి ఆ పనిలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండని మీరు ఆలోచించలేదా? అయ్యో, ఆమె తప్పు చేసిందని తెలిసి కూడా మళ్ళీ ఆ తప్పులోకి వెళ్ళిపోయాడు. కానీ భగవంతుడు మధ్యలో జోక్యం కలిగించుకోలేదు. అది ఆనాటి కథ కాదు, ఈనాటి కథ కూడా అదే జరుగుతుంది. కొట్టుకు వస్తున్నా, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నా ఆయన మధ్యలో కల్పించుకోలేదు. ఆదాము కూడా దేనికి పూనుకోలేదు.
తన ప్రతిబింబము తనకి భిన్నంగా ఉండాలని భగవంతుడికి లేదు. యథేచ్ఛసి తదాకురు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అన్నాడు. భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలని అతడి సంకల్పం. ఎందుకంటే దూరం అయితే కదా దగ్గర యొక్క విలువ తెలిసేది. అతడి సంకల్పం. ప్రణాళికలను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలనే భగవంతుడి పథకం. ఇలా దూరం అయిపోయారు. దూరంగా చాలా దూరం నడాలి. విభజనలో, భిన్నత్వంలో, నువ్వే నేను వేరే అనే భిన్నత్వంలో అతని ప్రణాళికలను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలి. ఓ, ఈ విభజన ప్రణాళిక ఇలా అయిపోయిందా, దూరం అయిపోయామా? అది కాదు నాయన, ఏకత, వన్నెస్. ఆ వన్నెస్ కావాలి, ఏకత కావాలి అనేది సాధించాలని భగవంతుడి పథకం, భగవంతుడి సంకల్పం. తన భార్య సమర్పించిన పండులో భాగం పంచుకోకుండా ఉండే నిగ్రహం లేదు ఆదాంకి. ఆ పండు కొంత తన భార్య తినడం వల్ల తను కూడా ఆ పండు తినడం ఆదాం ధర్మం. ఎందుకంటే వారిరువురిది ఒకే శరీరం. ఒకరు చేసిన పనికి మరొకరు బాధ్యత వహించి తీరాలి. స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, ఒకే శరీరము. అదే మన శివకథ. స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, ఎందుకంటే వారిరువురిది ఒకే శరీరం. ఒకరు చేసిన పనులకి మరొకరు బాధ్యత వహించి తీరాలి. మనిషి ఆ పండు తినడం వలన భగవంతుడు కోపించి ఆగ్రహించాడా? భగవంతుడికి ఆగ్రహం తెలియదు, ప్రేమ తప్ప. భగవంతుడికి తెలుసు, దాన్ని అతను తినాలని కోరుకున్నాడు. ఆ పండు తినడం వల్ల కలిగే పరిణామాన్ని మనిషి ముందే తెలుసుకోవాలని, ఆ పరిణామాలను ఎదుర్కొనే శక్తి అతనికి ఉండాలని కోరుకున్నాడు. పూర్వం అప్పుడప్పుడు చెప్పుకునేవాళ్ళం మనం విడిగా వర్క్షాప్స్లో కానీ మామూలు క్లాసుల్లో కానీ, ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి ఇక్కడ ఈ భూమిలోకం ఎలా ఉంటుందో చూడాలి అంటే, వద్దురాయన అక్కడ పోవద్దు, చాలా అంతా కలుషితంగా ఉంటుంది, వద్దురాయన అంటే, లేదు నేను ఏంటో తెలుసుకోవాలి, నా ప్రతిభ ఏంటో తెలియపరచుకోవాలి అని చెప్పేసి శాసన దగ్గరకు వచ్చి, ఓ దేవుడా ఏమిటి నా పరిస్థితి అని మొరబెట్టుకునే అంశాలు ముందు తెలుసుకోబోతున్నాం. సరే, అక్కడేమైంది? ఆయనేమి అడ్డపడలేదు, కోపగించుకోలేదు. సరే, తినాలనుకుంటున్నావా, తిను, నీ ఇష్టం నాయనా అన్నాడు. ఆ పళ్ళు తినడం వల్ల కలిగే పరిణామాలు ముందు తెలుసుకోవాలి. కానీ కన్సిక్వెన్సెస్, వాట్ ఈస్ ద కన్సిక్వెన్సెస్? తదనంతర పరిణామం, ఒక ఆలోచన యొక్క కన్సిక్వెన్సెస్, ఒక మాట యొక్క కన్సిక్వెన్సెస్. అదే భగవంతుడు కోరుకునేది. నువ్వు తెలుసుకోవాలి. ఆ పరిణామాలను ఎదుర్కొనే శక్తి అతనికి ఉండాలని కోరుకున్నాడు. సరే, నువ్వు చేసావు కదా, చేసావు, దాని యొక్క పరిణామాలను ఎదుర్కొనే శక్తి కావాలి. మనిషికి ఆ శక్తి, ఆ దమ్ము ఉంది. మనిషి తిన్నాడు, ఆ పరిణామాన్ని ఎదుర్కొన్నాడు. చావు దాని పరిణామం. అప్పటి వరకు చిరంజీవిగా ఉన్నవాడు, మరణం లేనివాడు చావుకి సిద్ధమైపోయాడు. చావు దైవ సంకల్పంతో చురుకుగా విభజింపబడిన మనిషి వెంటనే ఉదాసీనమైన ఏకతకి చనిపోయాడు. అంటే ఏంటి? అంటే ఈ నోస్ దిర్ ఇస్ నో డెత్. అంటే ముందు ఈ డెత్ అనేటువంటి విభజన అనేసరికి, ఏకత నుంచి దూరం అయ్యేసరికి మరణం అనేది సంభవించింది, చావు వచ్చింది. ఆ పరిణామం ఏంటి? చావు. దైవ సంకల్పంతో చురుకుగా విభజింపబడిన మనిషి వెంటనే ఉదాసీనమైన ఏకతకి చనిపోయాడు. కాబట్టి చావు శిక్ష కాదు. విభజనలో అంతర్గతంగా ఉండే జీవితంలో అది ఒక దశ, ఒక ఫేజ్, పరిణామక్రమంలో ఒక ఫేజ్. చావు శిక్ష కాదు. విభజన ప్రకృతి స్వభావం ఏమిటి అంటే అది అన్నిటినీ విభజిస్తుంది. విభజించి పాలించుంటారుగా, అన్నిటిని విభజిస్తుంది. నువ్వు వేరే, నేను వేరే, వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు అని విభజన మొదలెట్టేస్తుంది. ప్రతిదానికి ఒక నీడ, ఒక ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఈవులో తన నీడను, తన ప్రతిబింబాన్ని పుట్టించాడు ఆదాం. వారి సంఘటిత జీవితానికి మృత్యు అనే నీడను ఒకరికొకరు ప్రతిబింబాలై ఇద్దరు కలిసి పుట్టించారు. మృత్యు అనే నీడను పుట్టించారు. కానీ ఆదాము ఈవులు మృత్యువు మరుగుపరిచిన, భగవంతుడి జీవితంలో నీడలేని జీవితాన్ని కొనసాగించారు. సరే, ఈ యొక్క ద్వంద్వం, ఈ దిత్వము, నువ్వు వేరే నేను వేరే అనేటువంటి దిత్వం అనే ఈ విభజన అన్నది ఎప్పుడూ ఉండే సంఘర్షణ, ఎప్పుడూ నిత్య సంఘర్షణ.
ఒకానొక నిత్య రాపిడికి దారితీసింది. రెండు పరస్పర విరుద్ధ ధృవాలు ఈ నిరంతర సంఘర్షణలో ఒకదాని అంతం మరొకటి వెతుకుతున్నట్లు మనకు అంతా కనబడుతుంది. వాస్తవానికి పరస్పర శత్రువులుగా భ్రాంతి కలిగించే ఆ రెండూ కూడా స్వయం పూర్ణత, స్వయం సఫలత కలిగించుకుంటూ చేయి కలిసి పనిచేస్తున్నాయి. కానీ వాస్తవం ఏకతే. కానీ ఇక్కడి నుంచి మొదలైంది. అక్కడ మళ్ళీ స్త్రీ వేరే పురుషుడు వేరే అనే కథ మళ్ళీ మొదలైంది. అంతిమంగా పూర్ణ శాంతి అంటే స్వయం సఫలత కోసం భ్రాంతే, కానీ స్వయం సఫలత కోసం మళ్ళా కలిపి పనిచేస్తున్నాయి. అంతిమంగా పూర్ణ శాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడే సమతూకంలో బ్యాలెన్స్ అయిపోతే వీటి సిద్ధి కోసమే ఈ గోల. అయితే ఈ భ్రాంతి అన్నది ఇంద్రియాలలో ఉండిపోయింది. నువ్వు వేరే నేను వేరే ఈ భ్రాంతి. ఇంద్రియాలు ఉన్నంత వరకు ఆ భ్రాంతి అలానే ఉంటుంది. అలాగే ఇంద్రియాలను ధ్వంసం చేసుకుంటామా? లేదు. ఆదాము తన తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతడిని పిలిచేటప్పుడు, తోటలో నీ కంఠధ్వని విన్నాను, నగ్నంగా ఉండడంలో భయపడ్డాను, మరి నేను దాక్కున్నాను, అంతేకాక నాతో కలిసి ఉండడానికి వచ్చిన స్త్రీ చెట్టు యొక్క పండును ఇచ్చింది, అది నేను తిన్నాను అని చెప్పాడు. అంటే ఆ ఓల్డ్ స్టోరీ అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడేది. ఈ ఆదాము యొక్క ఎముక మాంసం తప్ప వేరేమీ కాదు. కొత్తగా పుట్టిన ఆదాములోని నేను కళ్ళు తెరుచుకోగానే ఈవుతో భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్లు, తాను వేరైనట్లు, ప్రత్యేకంగా ఉన్నట్లు తను తాను చూసుకోవడం మొదలెట్టింది. అది భగవంతుడు వేరేనే ఈ భావన ఇక్కడ మొదలైపోయింది. తాను ఆఖరికి అలాగే స్త్రీ వేరు, తనతో పాటు ఉన్న స్త్రీ అంటున్నాడు. తనలోంచి ఒక భాగమే ఆ స్త్రీ వేరు కాదు అన్నది మర్చిపోయారు. ఇక్కడ ఇలా మొదలైనప్పుడు నేను అన్నది ఒక భ్రమ. చెప్తున్నారు అన్నమాట. నేను అన్నది ఒక భ్రమ. కొత్తగా తెరుచుకున్న నేత్రం యొక్క భ్రమే భగవంతుడి నుంచి వేరైన వ్యక్తిగతమైన ఈ అస్తిత్వం. ఇండివిజువాలిటీ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. దెన్ దేవుడు వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాను అనేటువంటి భ్రమ మొదలైంది. ఈ కథ గురించి మళ్ళా మిర్జా చెప్తున్నారు. నేను అన్నది ఒక భ్రమ. కొత్తగా తెలుసుకున్న నేత్రం యొక్క భ్రమే భగవంతుడి నుంచి వేరైన వ్యక్తిగతమైన ఇండివిజువాలిటీ అనేది ఈ అస్తిత్వము. ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ ఇవన్నీ మొదలైనవి. దానికి మూలాధార పదార్థం కానీ అస్తిత్వం కానీ లేదు ఆ నేనుకి. తన చావుతో మనిషి భగవంతుడి ఆత్మే తన ఆత్మను తెలుసుకోవడానికే అది పుట్టింది. నేను అనేది లేదు. నేను అనేది లేకపోతే ఆ భగవంతుడు నేనే ఉన్నది. ఈ నేను అనేది లేదు. తన చావు అంటే నేను అనేది లేదు. మనిషి భగవంతుడు ఆత్మే తన ఆత్మను తెలుసుకోవడానికి అది పుట్టింది. బయట ఉన్న కన్ను అంధకారమై అంతర్నేత్రం ప్రకాశించినప్పుడు, బయట ఉన్న కన్ను అంధకారం అంటే కళ్ళు మూసుకుంటే అంధకారం, చీకటి. లోపల పోతే అంతర్నేత్రం. ఆ అంతర్నేత్రం ప్రకాశించినప్పుడు ఈ యొక్క నేను అనేది మాయమవుతుంది. ఆదాముని అది కలవరపరిచిన అతడిలో ఆసక్తిని రేకెత్తించి అతడి భావనాశక్తిని ప్రలోభపరుస్తుంది. ఆత్మ గురించి చైతన్యమే లేని మనిషికి అతడి అహంభావాన్ని సంతృప్తిపరచడానికి, ప్రలోభపరచడానికి పూర్తిగా తనదే అనుకున్న ఆత్మ కావాలనుకుంటాడు. నా ఆత్మ వేరే. ప్రలోభం వచ్చేసింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. ఆ భావనాశక్తిని ప్రలోభపరుస్తుంది. ఆత్మ గురించి చైతన్యమే లేదు. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆ తెలియని మనిషికి ఏంటి, అతడు అహంభావాన్ని సంతృప్తిపరచడానికి, ప్రలోభపరచడానికి పూర్తిగా తనదే అనుకునే ఆత్మ కావాలి. నా ఆత్మ నాకు కావాలి అని అంట మొదలెట్టాడు. భ్రమ కలిగించే తన ఆత్మ వల్ల ఆదాము ప్రలోభానికి, అహంభావానికి గురైపోయాడు. మొట్టమొదటి మనిషి కృత్రిమమైన, నగ్నమైన దాన్ని చూసి అతడు సిగ్గుపడ్డా దాన్ని మించి విడిపోవడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు హృదయపూర్వకంగా కొత్తగా పుట్టిన ఉద్భవించిన నైపుణ్యంతో దాన్ని హత్తుకున్నాడు. సునిశ్చితంగా ఉండే భగవంతుడి దృష్టి నుంచి దూరంగా ఉండడానికి, తన నగ్నత్వాన్ని మరుగుపరచడానికి అతి ఆకులు
అంటే ఫిగ్ లీవ్స్ పెట్టుకున్నారు అని అంటారన్నమాట. ఒక ఉపవస్త్రాన్ని తయారు చేశాడు. నిష్కలంకత్వంతో పరమానంద స్థితిలో ఉన్న ఈడెన్ తనకే తెలియని ఏకత విభజనకు లోనై అత్తి ఆకు ఉడుపులు ధరించిన మనిషి, అంటే ఆ మనిషి అక్కడ ఈడెన్ స్వర్గంలో, ఈడెన్ దాంట్లో ఎలా ఉన్నాడు? ఆ గార్డెన్లో నిష్కలంకత్వంతో పరమానంద స్థితిలో ఉన్న ఈడెన్లో తనకే తెలియని ఏకత విభజనకు లోనైంది. అప్పుడు అతి ఆకు ఉడుపులు ధరించిన మనిషి నుంచి మాయమైపోయింది ఆ యొక్క ఏకత, నిష్కలంకత పరమానంద స్థితి. జీవన వృక్షానికి మధ్య మంటలు వెదజల్లే కత్తులు పెట్టబడ్డాయి. విభజన ఆ విధంగా మొదలైంది. మంచి చెడులు అనేది ఆ రెండు ద్వంద్వాలు మొదలైపోయినాయి, జంట ద్వారం మొదలైంది. అప్పుడు ఏమైంది? ఆ స్వర్గం నుంచి బయటకు వచ్చేసాడు, ఆ యొక్క డివైన్ స్టేట్ నుంచి బయటకు వచ్చాడు. అవగాహన అనే ఒకే ద్వారం నుంచి అతను మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మంచి చెడులు అనే జంట ద్వారాలు ఉన్నాయి, ఆ మంచి చెడు అనే జంట ద్వారాలలోకి బయటకు వచ్చేసాడు. ఇది మంచి చెడు అని రెండు చూపించే ద్వారాలు ఉన్నాయి, అటు బయటకు వెళ్ళిపోయాడు. కానీ అవగాహనతో లోపలికి వెళ్ళాలి. అతడు నిష్క్రమించేటప్పుడు జీవన వృక్షానికి వెన్ను చూపాడు. అంటే జీవన వృక్షానికి వెన్ను చూపితే మరణం అనే దాని వైపుకి వెళ్ళాలి, ఆ వృక్షం వైపు ముఖం. అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే జీవన వృక్షం వైపు ముఖం చూపించి లోపలికి వెళ్ళాలి. తన నగ్నత్వానికి సిగ్గుపడి తన సిగ్గును దాచుకోవడానికి జాగ్రత్త పడుతూ తన సుదీర్ఘమైన హానికరమైన ప్రయాణం మొదలెట్టాడు. అనాచ్ఛాదితమైన పవిత్రతతో తన నగ్నత్వానికి గర్వపడుతూ తిరిగి గమ్యం చేరుకుంటాడు. ఇంకా చివరికి అంటే ఏంటి? ఇంకా అనవసరమైనవన్నీ అది నాది మాది అనేవి వదులుకొని ఆ నేనును కూడా తీసేసి లోపలికి తిరుక్కుని రావాలి. అది అక్కడ నగ్నత్వం అంటే. అంటే చైతన్య మహానుభావుడు చెప్తాడు, మన ఆలోచనలు ఎవరికి తెలియవు అనుకుంటాము, కానీ అవి నేకుడు మొత్తం ప్రపంచానికి అంతా తెలుసు అని. ఇలా ఉంటుంది వ్యవహారం. పాపం నుంచి పాపం వల్ల మనిషి విముక్తి పొందే వరకు, పాపం నుంచి పాపం వల్ల మనిషి విముక్తి పొందే వరకు అది సంభవించదు. పాపమే దాని వినాశనానికి కారణం అవుతుంది. అత్తి ఆకు ఉడుపులో తప్ప పాపం ఎక్కడ ఉంది అని ఇంకా ఇవన్నీ మొదలైంది. తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు, స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేది పాపం కాదు. అంటే తను తాను కించపరుచుకోవడం, తను తాను తక్కువ చేసుకోవడమే పాపము. తను తాను కించపరుచుకోవడం, తనకు తాను తక్కువ చేసుకోవడమే పాపం. భగవంతుని స్వయం స్వస్వరూపమై ఉన్న ఆ భగవంతుడే తానై ఉండి కూడా తను తాను తక్కువ చేసుకోవడమే పాపం. ఇక్కడ లేని హద్దులు, ఊరికే సింబాలిక్గా ఆ బట్టలు ఏదో తయారు చేసుకున్నారు, కట్టుకున్నారు, నగ్నతాన్ని కప్పుకున్నారని చెప్తున్నప్పటికీ ఇవన్నీ హద్దుల గురించే సింబాలిక్గా ఈ కథలో చెప్తున్నారు. పిడికిడి హత్తి ఆకులతో హద్దు రక్షణ అయ్యింది. ఈడెన్లో ఎలా ఉండేవాడు? నిష్కలంకంగా ఉండేవాడు. ఆ నిష్కలంకాన్ని వదిలిపెట్టేశాడు. కష్టపడి మరెన్నో హత్తి ఆకుల పోగు చేసి ఉడుపులు తయారు చేసుకుని ఉడుపుల మీద ఉడుపులు కట్టుకుంటున్నాడు, బట్టల మీద బట్టలు వేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ సింబాలిక్గానే మాట్లాడుతున్నాం. ఇవన్నీ బట్టలు అంటే రకరకాల అజ్ఞానం అనేది, ఇంకా రకరకాలుగా మనం ఈ ఉడుపుల గురించి చెప్పుకున్నాం. పొత్తి గుడ్డలు అనే పదాలు చాప్టర్లో చూడండి. సోమరిపోతులు, బద్ధకస్తులు వారి ఉడుపులలో ఏం చేశారు? ఇవన్నీ ఏంట్రా ఇవి ఇలా కట్టుకుంటున్నాం అనేది లేకుండా చిరిగిపోయిన చిరుగులని కష్టపడి అతుకులు వేసి, పొరుగువారు వదిలేసిన పీలికలతో అతుకులు వేసుకుంటూ తృప్తి పడతారు. పాపపు తొడుగులోని ప్రతి అతుకు పాపమే. ఎందుకంటే భగవంతుడి నుంచి వేరైపోయింది. నువ్వేం చేసినా భగవంతుడి నుంచి దూరం అయిపోతే అది పాపమే. వైదొలగడం వల్ల మనిషి కలిగిన మొదటి దుస్సహమైన భావం సిగ్గు. అది వృద్ధి చేసే, శాశ్వతంగా ఉండేటట్లు చేస్తుంది. అలా సిగ్గుపడుతూ ఆ దేవుడికి దూరం అయిపోయాడు. ఆ అవమాన స్థితిని జయించడానికి మనిషి ఏమైనా చేస్తున్నాడా?
అతని ప్రయత్నాలన్నీ అవమానం మీద అవమానమే పెంపొంచుకోవడం కోసం, ఉడుపు మీద ఉడుపు వేసుకోవడం కోసం, పోగు చేసుకోవడం, అవమానాల మీద అవమానాలు పొందుతూనే ఉన్నాడు. మనిషి కళలు, విద్యలు అన్నీ కూడా ఈ యొక్క అత్యాకుల కోసమే, అంటే ఆ యొక్క ఉడుపుల కోసమే మొదలెట్టాడు. యుద్ధం దారిలో ఉన్న అతడి రాజ్యాలు, దేశాలు, జాతులు, కులమతాల ప్రత్యేకతలు ఇవన్నీ అత్యాకులే, అంటే ఇవన్నీ ఉడుపులే. పట్ల భక్తితో కూడా శ్రద్ధ కూడా వాటి మీద పెట్టేశాడు. ఇవన్నీ అంటే అతికిచ్చుకున్నవన్నీ తనవి కాని నాది మాది అనేవి పట్టుకుంటున్నావు. నాది మాది అనేవి ఏది నీది కాదు. ఈ నేనుని పట్టుకో, ఆ లోపల ఉన్న నేనుని పట్టుకో. ఆ నేను పెద్ద నేను, ఆ పెద్ద నేనే. ఈ నేను వేరు, ఆ నేను వేరు కాదు, ఉన్నది ఒకటే నేను అనే పాయింటే ఇక్కడ నడుస్తూ ఉంది. అక్కడ శ్రద్ధాభక్తులు మొదలైనవి. బాహ్యమైన అంటే ఇక తనవి కాని వాటిని పట్టుకుంటూ వాటి మీద శ్రద్ధ పెట్టుకుంటూ ఉన్నాడు. తనదైన దాన్ని వదిలేశాడు. తప్పు ఒప్పుల గురించి, కీర్తి అపకీర్తుల గురించి, న్యాయ అన్యాయాల గురించి, నియమాల గురించి, అభిప్రాయాల గురించి, అతను నియమావళి అన్నీ అత్యాకులు ఉడుపులు కావా? ఊరికి బట్టలు అనేవి కట్టుకున్నాడు, రంగత్వం అని చెప్తున్నాడు అనేదని సింబాలిక్ అని ఇందాకడే చెప్పుకున్నాం. ఇది ఇక్కడ చూడండి ఎలా వచ్చాడు. ఇప్పుడు మెర్దాద్ మాస్టరు తప్పు ఒప్పుల గురించి, కీర్తి అపకీర్తుల గురించి, న్యాయం అన్యాయం గురించి, మరి అభిప్రాయాల గురించి, నియమాల గురించి, అతని నియమావళి అన్నీ అత్యాకులు ఉడుపులు కావా? ఇలువ కట్టలేని వాటికి ఇలువ కట్టడం, కొలవలేని వాటిని కొలవటం, ప్రయాణానికి అతీతంగా ఉండే దాని నిర్దిష్ట ప్రమాణాన్ని విశ్లేషణ మూలంగా కనుక్కోవాలనుకోవటం, ఇవన్నీ అతిగా అతుకులు వేయబడ్డ కటి వస్త్రానికి అతుకు వేయడం కాదా? అది బాధతో నిండి ఉన్న సుఖానుభూతుల యావ, దారిద్ర్యానికి గురి చేసే సంపదల పట్ల అతడి దురాశ, దాస్యం పాలు చేసే ఆధిపత్యం పట్ల అతడి పిపాస, దాహం చులకన పాలు చేసే వైభవం పట్ల ప్రబలమైన వాంఛ, ఇవన్నీ అతి ఆకు ఉడుపులు కావా? అంటే అది ఒక సింబాలిక్గా ఆ యొక్క అంశాన్ని చెప్తున్నా. మనిషి తనకు తాను ఏ విధంగా దైవత్వం నుంచి దూరం అయిపోయాడు, ఏ విధంగా అలా తయారయ్యాడు. తన నగ్నత్వాన్ని కప్పుకునే ఆతృతతో మానవుడు చాలా ఉడుపులు ధరించాడు. కానీ కొన్ని సంవత్సరాల్లో అవి అతడి చర్మానికి బిగుతుగా అతుక్కుని పోవడంతో అవి వాటికి చర్మానికి తేడా లేకుండా అయిపోయింది, మర్చిపోయాడు. ప్రస్తుతం మానవుడు అతి కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. చర్మం నుంచి విముక్తి మొరపెట్టుకుంటున్నాడు. అయ్యో నేను ఇది అంటే ఉడుపులు చర్మం ఒకటే అనుకుంటున్నాడు. వాటి నుంచి నాకు విముక్తి కావాలంటున్నాడు. కానీ అతడు తన అపస్మారక స్థితిలో ఉన్నాడు. అవేర్నెస్లో లేడు. అపస్మారక స్థితిలో తన భారాన్ని విసిరివేయడానికి తప్ప మిగతా అన్నీ చేస్తాడు. తన అనవసర అపస్మారక స్థితిలో ఉన్నవాడు బరువు నెత్తిన ఉన్న బరువులు దింపేయకుండా అది మోసుకుంటూ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. తన భారం నుంచి విముక్తి ఇచ్చేది ఆ భారాన్ని విసిరివేయడమే అన్న విషయాన్ని మర్చిపోయాడు. తన శక్తినంతా వెచ్చించి వాటికి అతుక్కునే ఉంటూనే ఆ చర్మాలను వదిలించుకోవచ్చు. అతడు దిగంబరంగా చేయబడ్డ పూర్తిగా వస్త్రధారణతోనే ఉన్నాడు. అంటే ఏంటి? ఆఖరికి ఒంటి మీద బట్టలు తీసేసిన దిగంబరంగా ఉన్నాయి అంటే ఏంటి మీనింగ్? ఇవే. విలువ కట్టలేని వాటి విలువ కట్టడం, కొలలేని వాటిని కొలవడం, ఇక కీర్తి అపకీర్తి, న్యాయం అన్యాయం, ఇంకెన్నెన్నో ద్వంద్వాలు. దిగంబరం అయ్యే సమయం దగ్గరలోనే ఉంది నాయన. మీకు అధికారికంగా ఉన్న చర్మాలను, మీ ఆకు ఉడుపులను మీరు తొలగించుకోవడంలోనే మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అంటాడు మెర్దాద్. అదేవిధంగా మీరు కూడా అందరూ వారి వారి అత్యాకులను విసిరివేసి చర్యలలో సహాయకారులు కాండి. మీరు నాది మాది అనేది తీసేయండి అని అర్థం. అలాగే ఇతరులుగా అలాగే చేయండి అని మెర్దాద్ చెప్తున్నారు. వాటిని వారు తొలగించుకోవడానికి మీరు సహాయపడండి. నేను ఎలా చేయాలో చెప్తాను. అది ఎంత బాధాకరమైనా ఎవరిది వారే వదిలించుకోవాలి. ఎవరు ఒకళ్ళు చేయరు, పక్కళ్ళు చేసి పెట్టరు. ఏదో విచిత్రంగా హఠాత్తుగా ఏదో విచిత్రం జరిగి, ఏదో అద్భుతం జరిగి మిమ్మల్ని మీరు రక్షిస్తుందని ఎప్పుడు ఎదురు చూడవద్దు, ఎప్పుడు భావించవద్దు, ఎప్పుడు ఏ కష్టానికి భయపడవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన అవగాహన అన్నది మీ బాధలన్నింటినీ శాశ్వతంగా ఆనందంగా మార్చి తీరుతుంది.
బాధలన్నింటినీ స్వచ్ఛమైన అవగాహన, బాధలు ఉన్నాయి, బాధలు లేకుండా ఎవడు ఉండడు. కానీ ఆ బాధలు అయ్యో బాధ అంటే ఇంకా బాధ ఇంకా బాధ ఎక్కువ పెట్టేస్తుంది. అంచేత ఏమిటి, స్వచ్ఛమైన అవగాహన అన్నది మీ బాధలన్నింటినీ శాశ్వత ఆనందంగా మార్చి తీరుతుంది. ఆ విధమైన స్వచ్ఛమైన అవగాహనతో ఉన్నప్పుడు ఒకవేళ ఆ దేవుడు దిగి వచ్చి నువ్వెక్కడున్నావు అని అడిగితే ఎంత మాత్రం సిగ్గుపడవద్దు, ఎంత మాత్రం భయపడవద్దు, ఆయన నుంచి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఆయన ముందు భీతిల్లకుండా నుంచుని ప్రశాంత హృదయంతో ఏ విధంగా బదులివ్వాలో చెప్తున్నారు మెడతారు. ఓ దేవుడా, ఈ అతి ఆకులను అంటే ఈ నాది మాది అనే వాటిని మా మా ఈ చరిత్రలను వీక్షించు. సిగ్గుగా భయంగా అనేక బాధలతో మంచి చెడు అనే సుదీర్ఘమైన ముళ్ళబాటలో సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు నువ్వు నిర్దేశించినట్లుగానే నడిచావు. అయితే గొప్ప స్వలోక ఆకాంక్ష అన్నది మా పాదాలను ఇంతవరకు మమ్మల్ని నడిపించింది మీ వద్దకు. విశ్వాసం అన్నది ఇంతవరకు మా హృదయాలని స్వాంతన ఇచ్చింది. అయితే ఇప్పుడు పవిత్ర అవగాహన అనేది మానవుల్ని దించేసింది, మా గాయాలకు కట్టుకట్టింది. ప్రస్తుతం నీ యొక్క పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించింది. మంచి చెడులకు అతీతంగా, చావు పుట్టుకలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా, భ్రాంతులకు అతీతంగా బ్రహ్మాండమైన నేను అన్నది తప్ప, అంటే ఆ పెద్ద నేను తప్ప మిగతా అన్ని చిన్న నేనులు అతీతంగా ఇప్పుడు మా నగ్నత్వాన్ని కప్పి ఏ అతి ఆకులు లేవు. ఇప్పుడు నీ ముందు సిగ్గు అనే భావన లేకుండా భయరహితులమై జ్ఞానదీప్తులమై నిల్చున్నాము. మేమంతా ఇప్పుడు ఏకమై ఉన్నాము. ఉన్నది ఒకటే, ఇంకా వేరేది లేదు, రెండవది లేదు అనే విధంగా ఉన్నాము. దీన్ని వీక్షించు, మేమంతా విజేతలమయ్యాము, దీన్ని చూడు అని ఆ భగవంతుడికి చెప్పాలి. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు, తన అనంతమైన ప్రేమతో మిమ్మల్ని కౌగులించుకుని తిన్నగా తన శాశ్వత జీవితంలోకి తీసుకువెళ్తాడు. ఈ విధంగానే నోవాకి బోధించాను, అదే మీకు చెప్తున్నాను అన్నారు మిర్దాద్. నరోండ వంటింట్లో కుంపటి దగ్గర అందరూ కూర్చున్నప్పుడు మాస్టర్ ఈ విషయాలు బోధించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే అంశం రాత్రి గురించి. నైట్ టైం ఎంత అద్భుతంగా ఉంటుంది మెడిటేషన్కు, ధ్యానం అనేది అనే విషయాలు మనం అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తుంటాం. నైట్ టైం మెడిటేషను. అమావాస్య ధ్యానం 30వ తారీఖు అమావాస్య ప్రారంభమవుతుంది తిది. ఆ అమావాస్య ధ్యానం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు మనం చేద్దాం. సో రాత్రిపూట విశేషం గురించి, రాత్రి గురించి ఆ సాటి లేని ఆ పాట ఎలా వినాలి ఏంటనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy day to you all. Thank you. Kindly like this video, share this video to all masters. Bye bye.